క్రమంగా అందరి జీవితాల్లో ఏఐ కీలక భాగంగా మారుతోంది. ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయటం, కంటెంట్ క్రియేషన్, డిజిటల్ ఇంటరాక్షన్ కోసం చాలామంది వీటిని వాడుతున్నారు. ప్రస్తుతం ఈ తరహా సేవలు అందిస్తున్న ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, గ్రోక్, పర్ప్లెక్సిటీ ఏఐ, డీప్సీక్ చాలా పాపులర్ అయ్యాయి. ఈ మోడల్స్లో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ఫీచర్స్ అందిస్తాయి. అంతేకాకుండా ఏఐ న్యాయ వ్యవస్థ కార్యకలాపాల్లో దోహదపడేందుకు వీలుగా తాజాగా 3 ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. అవి శృతి, సారాంశ్, పాణిని. ఇవి ఎలా పనిచేస్తాయి, కోర్టు సిబ్బందికి అవి ఎలా సహాయపడతాయి, వాటి వివరాలు తెలుసుకుందాం. ఏఐ శృతి ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నైజేషన్ అంటే మనం మాట్లాడే పదాలను రాతపూర్వకంగా మార్చే టూల్. స్టెనోగ్రాఫర్ల లోటును ఇది భర్తీ చేస్తుంది. దీని సాయంతో న్యాయమూర్తులు చెప్పే మధ్యంతర ఉత్తర్వులు, తీర్పులను నేరుగా రాతపూర్వక రూపంలోకి మార్చుకోవచ్చు. పదాలు సరిగ్గా వచ్చాయా లేదా అని సరిచూసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. కోర్టు సిబ్బందికి ఇది శ్రమను తగ్గిస్తుంది. దీని స్పీచ్ టు టెక్స్ట్ అని కూడా అంటారు. ఆంగ్లంలోనే కాదు, తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, కన్నడ భాషల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ టెక్స్ట్ను పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా కాపీ పొందవచ్చు. ఏఐ సారాంశ్ ఇది పూర్తి సుదీర్ఘ కంటెంట్లలోని ప్రధాన అంశాలను అందిస్తుంది. పేజీలకు పేజీల తీర్పుల్లోని సారాంశం కావాలనుకున్నప్పుడు ఈ టూల్ ఉపయోగపడుతుంది. ఖచ్చితమైన సారాంశాన్ని రూపొందించడమే ఈ సారాంశ్ పని. ఏఐ పాణి ఇది ఒక ట్రాన్స్లేటర్లా పనిచేస్తుంది. కోర్టుకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను ఆంగ్లం నుంచి తెలుగులోకి మార్చుకోవచ్చు. ఆంగ్లం నుంచి దేశంలోని పలు భాషల్లోకి, ఇటు నుంచి అటు మార్చుకోవచ్చు. 11 భాషల్లోకి అనువాదం చేయగల టూల్ ఈ పాణిని. తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళంలోకి అనువాదించగలదు. మరి మీరు ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.